అహంకార లయమే నివృత్తి ధర్మసారం. ఏ విధంగా మనలో నుండి వెలువడే ప్రతి కర్మ ప్రతిక్రియగా మన వద్దకే వస్తుందో అదే విధంగా మన పనులు ఇతరుల మీద ప్రభావం చూపవచ్చు, వారివి మనపై ప్రభావం చూపవచ్చు. దుష్కార్యాలు చేసే కొద్దీ జనులు మరింత దుర్జనులవడం, సత్కార్యాలు చేసే కొద్దీ వారి బలం మెట్టుమెట్టుగా పెరగడం, సదా మంచి పనులనే చేయడం వారికి అలవాటుగా మారటం మీరంతా గుర్తించి ఉండవచ్చు. ఇలా కర్మ ప్రభావం బలవత్తరమవటం అనేది మన కర్మలు ఇతరులపై, ఇతరులవి మనపై ప్రభావం చూపు అని చెప్పడం ద్వారా తప్ప మరో విధంగా దీనిని వివరించలేము. భౌతిక శాస్త్రం నుండి దీనికొక ఉదాహరణ. నేనొక పని చేస్తున్నప్పుడు నా మనస్సు ఒకానొక స్పందన స్థితిలో ఉంటుందని చెప్పవచ్చు. అప్పుడు అదే స్పందన స్థితిలో ఉన్న ఇతర మనస్సులపై నా మనస్సు ప్రభావం చూపిస్తుంది. ఒకే శృతిలో మేళవింపబడిన వివిధ వాయిద్యాలు ఒకే గదిలో ఉన్నప్పుడు వాటిలో ఒకదానిని ధ్వనింపచేస్తే మిగతావి మ్రోగి అదే స్వరాన్ని పలికే ప్రవృత్తిని కలిగి ఉండటం మీరంతా గమనించి ఉంటారు. కాబట్టి సమానమైన మేళవింపు ఉన్న వస్తువులన్నీ, మనస్సులన్నీ ఒకే ఆలోచనకు సమానంగానే ప్రతిస్పందిస్తాయి. మనస్సుపై ఆలోచనల ప్రభావం దూరం మరియు ఇతర కారణాలను బట్టి మారుతుంది గాని ఆలోచనల తాకిడికి మనోద్వారం ఎప్పుడూ తెరవబడే ఉంటుంది. నేనొక దుష్కార్యం చేస్తున్నాననుకోండి, అప్పుడు నా మనస్సు ఒకానొక స్పందన స్థితిలో ఉంటుంది. లోకంలో అలాంటి స్థితిలో ఉన్న ఇతరుల మనసులన్నీ నా మనస్పందన స్థితి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగే నేనొక మంచి పనిని చేస్తున్నప్పుడు నా మనస్సు మరో స్పందన స్థితిలో ఉంటుంది. అప్పుడు అదే స్పందన స్థితిలో ఉన్న ఇతరుల మనసులన్నీ నా మనఃప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. పరస్పరం ఒక మనస్సు మరొక మనస్సుపై చూపే ప్రభావం యొక్క తీవ్రత వాటి సంకల్ప బల హెచ్చుతగ్గులను బట్టి ఉంటుంది. పై దృష్టాంతాన్నే మరికొంత వివరంగా చూద్దాం. కాంతి తరంగాలు ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుగా కొన్ని లక్షల సంవత్సరాలు పయనించి ఉండవచ్చు గదా. అలాగే భావ తరంగాలు సమాన స్పందనలు గల లక్ష్యం వాటికి లభించడానికి ముందు వందల సంవత్సరాలు పయనించి ఉండవచ్చు. కాబట్టి మన వాతావరణం మంచి చెడ్డ భావస్పందనలు రెంటితోనూ పూర్తిగా నిండి ఉంటుంది. ప్రతి మనస్సు నుండి వెలువడే ప్రతి భావము తనను స్వీకరించడానికి అనువైన మనస్సును కలుసుకునే వరకు స్పందిస్తూ పయనిస్తూనే ఉంటుంది. ఇలాంటి భావాలను స్వీకరించడానికి ద్వారాన్ని తెరిచి ఉంచుకున్న ఏ మనస్సైనా వెంటనే వాటిని స్వీకరిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దుష్కార్యాలను చేస్తున్నప్పుడు అతడు తన మనస్సును ఒక స్పందన స్థాయికి, ఒక పౌనఃపుణ్య పరిధిలోనికి తెచ్చుకుంటాడు. ఇలాంటి స్థాయికి తగినట్టి అదే పౌనఃపుణ్యం కలిగిన వాతావరణంలో ఇది వరకే ఉన్న తరంగాలన్నీ అతడి మానసంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తాయి. దుష్కార్యాలను చేసే వ్యక్తి సాధారణంగా చెడు పనులను ఇంకా ఇంకా ఎక్కువగా చేయడానికి కారణం ఇదే. అతడి దుష్కార్యాలు తీవ్రంగా పెరిగిపోతుంటాయి. సత్కార్యాలు చేసే వ్యక్తి విషయం కూడా ఇలాంటిదే. చుట్టూ ఉన్న ఆవరణలోని మంచి ఆలోచన తరంగాలను అతడు తనలోనికి చొరబడనిస్తాడు. అతడి సత్కార్యాలు మరింత పెరిగిపోతాయి. కాబట్టి దుష్కార్యాలు చేసే పక్షంలో రెండు రకాల ఆపదలను గురవుతున్నాం. ఒకటి, మన చుట్టూ ఉన్న దుర్భావాలన్నీ మనలోనికి ప్రవేశించటానికి అవకాశమిస్తున్నాం. రెండు, కొన్ని వందల సంవత్సరాల తర్వాతైనా ఇతరుల మీద ప్రభావం చూపే చెడును సృష్టించడం. మన దుష్కార్యాచరణం వల్ల మనకు ఇతరులకు బాధ కలుగుతుంది. మన సత్కార్యాచరణ వల్ల మనకు పరులకు మంచి కలుగుతుంది. అంతేకాక మానవుడిలోని ఇతర శక్తులన్నిటిలాగా మంచి చెడు అనే ఈ శక్తులు బాహ్య ప్రపంచం నుండి తాము బలాన్ని సంపాదించుకుంటున్నాయి. కర్మయోగాన్ని అనుసరించి మనం చేసే కర్మ ఫలవంతం కానిదే నశించదు. ప్రకృతిలోని ఏ శక్తి దానిని ఫలింపనివ్వక నిరోధించలేదు. నేనొక దుష్కార్యాన్ని చేస్తే దాని దుష్ఫలాన్ని నేను అనుభవించి తీరాలి. ఈ ప్రపంచంలోకి ఏ శక్తి దాన్ని మాన్పలేదు,
ఆపలేదు. అలాగే నేనొక సత్కార్యాన్ని చేస్తే అది ఫలప్రదం కాకుండా అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదు. కారణముంటే కార్యం ఉండి తీరాలి. దాన్ని ఏదీ ఆపలేదు, అడ్డుకోలేదు. ఇక కర్మయోగాన్ని గురించి అతి చక్కని అనుపేక్షణీయమైన విషయం ఒకటి ప్రస్తావించదగినది. మన సత్కార్యాలు దుష్కార్యాలు అత్యంతం అన్యోన్య సంబద్ధాలై ఉన్నాయి. మంచి చెడుల మధ్య ఒక గీత గీసి ఇది పూర్తిగా మంచి కార్యం, ఇది పూర్తిగా చెడ్డ కార్యం అని చెప్పలేం. ఒకే సమయంలో సత్ఫలితాన్ని దుష్ఫలితాన్ని ఇవ్వని కార్యమంటూ ఉండదు. దీనికి అతి దగ్గరి ఉదాహరణ నేను మీతో ప్రసంగిస్తున్నాను. మీలో కొంతమంది నేను సత్కార్యాన్ని చేస్తున్నానని భావించవచ్చు. కానీ ఇదే సమయంలో వాతావరణంలోని కొన్ని వేల సూక్ష్మజీవులు నాచే చంపబడుతున్నాయేమో, ఆ విధంగా కొన్ని ప్రాణులకు చెడును చేస్తున్నానేమో. మనం చేసే పని మనకు అత్యంత ప్రియమై మన పరిచయస్తులకు మేలు చేస్తుంటే దానిని గొప్ప సత్కార్యమంటున్నాం. ఉదాహరణకు మీరు నా ఉపన్యాసకృత్యం చాలా మంచిదని చెప్పవచ్చు. కానీ సూక్ష్మజీవులు అలా చెప్పవు కదా. మిమ్మల్ని మీరు చూస్తున్నారు, కానీ క్రిమినల్ను చూడడం లేదు. నేను చేసే ప్రసంగం మీ విషయంలో ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందో మీకు కనబడుతున్నది, కానీ క్రిమినల్ విషయంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు కనబడడం లేదు. అదే విధంగా మన దుష్కార్యాలకు కూడా మనం పరిశీలించి చూస్తే ఎక్కడో వాటి వల్ల కొంత మేలుకు జరగడానికి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఏ వ్యక్తి అయితే సత్కర్మలలో కూడా ఏదో కొంత చెడు ఉందని, దుష్కర్మలలోనూ ఏదో ఒక మూల కొంత మేలు ఉన్నదని గుర్తిస్తాడో అతడే కర్మ రహస్యాన్ని గ్రహించినవాడు. కాని దీని వలన తేలేదేమిటి? పవిత్రత అపవిత్రతలను అహింస హింస అనే అర్థంలో తీసుకొని మనమెంత ప్రయత్నించినా పూర్తిగా పవిత్రమని చెప్పదగ్గ కర్మ కాని, పూర్తిగా అపవిత్రమని చెప్పదగ్గ కర్మ కాని ఏదీ ఉండబోదు. ఇతరులకు హింస కలగకుండా జీవించలేం, శ్వాసించలేం. మనం నోట పెట్టుకునే ప్రతి అన్నపు ముద్ద మరొకటి నోట నుండి లాక్కున్నదే. మన జీవితాలే ఇతరుల జీవితాలను నెట్టివేస్తున్నాయి. మానవులను, జంతువులను, సూక్ష్మజీవులను వీటిలో వేటినైనా నెట్టివేయక మనకు తప్పదు. అలాంటప్పుడు కర్మ చేత పరిపూర్ణత సిద్ధించదు అనే పర్యవసానం సహజంగానే కలుగుతుంది. క్లిష్టమైన ఈ కర్మ వ్యూహం నుండి బయటపడే మార్గం లేదు. మీరు కర్మలను ఎడతెరిపి లేక చేస్తున్న కర్మ ఫలితంలోని ఈ మేలు కీడుల కలయికకు అంతుండదు. కర్మయోగ ఆశయం లేదా కర్మ ప్రయోజనం ఏమిటనేది మనం విచారించవలసిన రెండవ విషయం. ఈ విశ్వం పరిపూర్ణ స్థితికి వచ్చే సమయం ప్రపంచంలో వ్యాధి గాని, జరా మరణాలు గాని, దుఃఖ దౌష్ట్యాలు గాని లేని సమయం వస్తుందని నమ్మే అధిక సంఖ్యాక జనులు ప్రతి దేశంలోనూ కానవస్తారు. అది చాలా మంచి అభిప్రాయమే. అజ్ఞానులకు ఉత్సాహాన్ని, ఉన్నతిని కలుగజేసే మంచి ప్రేరక శక్తే. కానీ ఒక్క క్షణం ఆలోచించి చూస్తే ఇది అసంభవమని స్పష్టంగా తెలిసిపోతుంది. మంచి చెడులు ఒకే నాణెపు ఇరువైపులా అనడం స్పష్టమైనప్పుడు అది ఎలా శక్యమవుతుంది? మేలు కలుగుతూ అదే సమయంలో కీడు లేకుండడం ఎలా సాధ్యం? పరిపూర్ణత అంటే ఏమిటి? పరిపూర్ణ జీవితం అనేదే ఒక అసంబద్ధమైన మాట. మనకు బాహ్య ప్రపంచంలోని ప్రతి వస్తువుకు నిరంతరం సాగే పోరాటమే కదా మన జీవితం. ప్రతి క్షణం బాహ్య ప్రకృతితో మనం నిజంగా పోరాడుతూనే ఉన్నాం. ఓడిపోతే జీవితం అంతరించవలసిందే. తిండి కోసం, గాలి కోసం ఎడతెరిపి లేక చేసే పోరాటమే జీవితం. వీటిలో ఏది లేకున్నా మరణిస్తాం. జీవితం నిరాటంక సరళ ప్రవాహం కాదు, అదొక సమ్మిశ్ర ఫలితం. మనలో ఉన్న అంతర్గతమైన ఒకానొక తత్వానికి, బాహ్య ప్రపంచానికి మధ్య సంఘటిల్లే అనేక విధాలైన ఈ పోరాటాన్నే మనం జీవితమంటున్నాం. కాబట్టి అనేక విధాలైన ఈ పోరాటం అంతమైనప్పుడు జీవితము అంతమవుతుందనటం సుస్పష్టం. ఈ పోరాటం అంతమైన స్థితియే అందరూ ఆశించే ఆదర్శ సౌఖ్యం.
కానీ అప్పుడు జీవితము అంతమవుతుంది. ఎందుకంటే జీవితం అంతమైనప్పుడే ఈ పోరాటము అంతమవుతుంది. లోకానికి తోడ్పడడంలో మనం మనకే తోడ్పడుతున్నామని ఇది వరకే గుర్తించాం. ఇతరుల కోసం చేసే పని యొక్క ముఖ్య ప్రయోజనం మనల్ని మనం పవిత్రులను చేసుకోవడమే. ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నం చేత మనల్ని మనం మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనల్ని మనం మరిచిపోవడమే జీవితంలో నేర్చుకోదగ్గ గొప్ప గుణపాఠం. అవివేకంతో మానవుడు తన్ను తాను సుఖవంతుని చేసుకోగలనని భావిస్తాడు. కాని అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి చివరకు స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని, తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదే గాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు. ప్రతి ధార్మిక కృత్యం, ప్రతి ప్రేమభావం, ప్రతి పరహితార్థ కర్మ, ప్రతి సత్కార్యం అల్పులమైన మన అహంభావాన్ని తొలగించి మన హీనత్వాన్ని, అల్పత్వాన్ని మనం గుర్తించేలా చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మంచివే. జ్ఞాన భక్తి కర్మలు ఇక్కడ ఐక్యమవడం చూస్తున్నాం. నేను అనేది లేకుండా సర్వం నువ్వే అంటే భగవంతుడే అవడం, శాశ్వతమైన అట్టి అహంకార త్యాగమే మహోన్నత లక్ష్యం. మనిషి తాను ఎరిగినా ఎరుగకపోయినా కర్మయోగం మానవుణ్ణి ఈ పరమావధికి చేరుస్తుంది. నిర్గుణ నిరాకార బ్రహ్మమంటే మత ప్రబోధకులు భయపడవచ్చు. తమ వ్యక్తిత్వాన్ని, ఉనికిని నిలుపుకోవాలనే తలంపుతో సగుణ బ్రహ్మాన్నే వారు నొక్కి పలకవచ్చు. వ్యక్తిత్వము, ఉనికి అంటే వారి అభిప్రాయం ఏమైనా అయి ఉండవచ్చు. కాని నీతిని గురించి వారి భావాలు నిజంగా అవి యోగ్యములై ఉంటే అత్యున్నత స్వాత్మత్యాగంపై ఆధారపడి ఉండటం విధాయకం. సమస్త నీతికి ఈ అహంకార త్యాగమే మూలాధారం. మానవుల విషయంలో గాని, జంతువుల విషయంలో గాని, దేవతల విషయంలో గాని సమస్త నీతి వ్యవస్థలకు ఇదే మూలతత్వం, ప్రధానాశయం. లోకంలో అనేక వర్గాల మానవులు మీకు కనిపిస్తారు. మొట్టమొదట దివ్యావతార మూర్తులున్నారు. వారి ఆత్మత్యాగం సమగ్రం. వారు తమ ప్రాణాలనైనా పరిత్యజించి ఇతరులకు మేలు చేస్తారు. మానవులలో వీరే మహోన్నతులు. ఏ దేశంలోనైనా ఇలాంటి మహనీయులు 100 మంది ఉంటే ఆ దేశంలో భయానికి తావుండదు. కాని దురదృష్టవశాత్తు వీరు అల్పసంఖ్యాకులై ఉన్నారు. తమ ప్రయోజనాలకు హాని కలగనంత వరకు పరహితమనర్చే సజ్జనులు 2వ తరగతి వారు. ఇక స్వప్రయోజనాల కోసం పరులకు హాని చేసే జనులు 3వ తరగతి వారు. పరులకు హింస కలిగించటమే ప్రవృత్తిగా 4వ తరగతి ఒకటి ఉందని, వీరినేమని పేర్కొనాలో తెలియదన్నాడు ఒక సంస్కృత కవి. లోకంలో కేవలం అవ్యాజంగా పరహితమనర్చే మహోన్నత సజ్జనులు ఒక ధ్రువం అయితే, కేవలం అకారణంగా పరహింస చేసేవారు మరొక ధ్రువం. దాని వలన వారికి లేశమైన లాభం లేకున్నా దుష్కార్యాలు చేయడమే వారి స్వభావం. ఇక్కడ విచారించదగిన 2 సంస్కృత పదాలు ప్రవృత్తి, నివృత్తి. నేను, నాది అనే అహంకార మమకారాలతో కూడిన ప్రపంచాన్ని లేదా సంసారాన్నే ప్రవృత్తి అంటాము. సిరి సంపదలు, అధికారము, పేరు ప్రఖ్యాతులు మొదలైనవి నేను అనే స్వార్థాన్ని పెంచుతూ గట్టిగా పట్టుకునే స్వభావం కలవి. అలా నేను అనే కేంద్రం వద్ద సమస్తము ప్రోగుపరచేవన్నీ ప్రవృత్తిలో చేరుతాయి. సమస్త ప్రాంతాల నుండి సమస్త వస్తువులను తనకు ప్రియమైన నేను అనే స్థానంలో కూడబెట్టుకునే మానవ సహజ గుణమే ఈ ప్రవృత్తి. ఈ ప్రవృత్తి ఆగి నివృత్తి కలిగితే అదే నీతికి, పారమార్థికతకు నాంది. ప్రవృత్తి, నివృత్తి 2 కర్మస్వరూపానికి సంబంధించినవి. దుష్కర్మే ప్రవృత్తి, సత్కర్మే నివృత్తి. సమస్త నీతికి, పారమార్థికత కంతటికి నివృత్తే మూలాధారం. అహంకారం పూర్తిగా నశించటమే ఇతరులకై మనసును, శరీరాన్ని, సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడవడమే నివృత్తి, ధర్మ పరిపూర్తి. ఈ స్థితిని పొందిన మానవుడు కర్మయోగ పరమావధిని పొందినవాడు. ఇది సత్కర్మల మహోన్నత పరిపాకం. ఒక్క తత్వశాస్త్రాన్నైనా చదవకపోయినా
దేవుడిలో నమ్మకం ఇంతకు ముందు లేకున్నా, ఇప్పుడు లేకున్నా, జన్మలో ఒక్కమారైనా భగవంతుణ్ణి ప్రార్థించకపోయినా, ఒక వ్యక్తి కేవలం సత్కర్మల ప్రభావం చేతనే ఇతరుల కోసం తన జీవిత సర్వస్వాన్ని సమర్పింప సంసిద్ధుడైతే, భక్తుడు ప్రార్థనల చేతను వేదాంతి జ్ఞానం చేతను చేరుకునే చోటకే అతడు చేరుకుంటాడు. కాబట్టి వేదాంతి, భక్తుడు, కర్మయోగి ఒకే గమ్యం వద్ద కలుసుకుంటారని మీరు గుర్తించవచ్చు. అహంకార లయమే ఆ ఏక గమ్యం. మతాలు, తత్వశాస్త్రాలు ఎంత విభేదించినా ఇతరులకై తన సర్వస్వాన్ని త్యజింప సంసిద్ధుడైన అతన్ని చూసి సమస్త మానవాళి అబ్బురపడుతుంది, అతన్ని పూజిస్తుంది. ఇక్కడ మత ప్రసక్తి, వేదాంత ప్రసక్తి లేదు. పారమార్థికాశయాలన్నిటికీ తీవ్ర విముఖులైన వారు సైతం ఇలాంటి సంపూర్ణ స్వార్థ త్యాగ సంజనిత కార్యాన్ని చూడగానే దానికి అంజలి ఘటించాలని వారికి తోస్తుంది. ఎడ్విన్ ఆర్నాల్డ్ వ్రాసిన ఏషియా జ్యోతి, లైట్ ఆఫ్ ఏషియాని చదివి స్వార్థ త్యాగాన్ని తప్ప మరి దేనిని, ఏ దేవుని గూర్చి బోధించని బుద్ధుని పట్ల స్వమత దురభిమాని అయిన క్రైస్తవుడు కూడా ఎలాంటి గౌరవ భావాన్ని చూపిస్తాడో మీరు చూడలేదా? విషయమేమంటే, తన జీవిత లక్ష్యం, గమ్యము తనకెవరితో భేదాభిప్రాయం ఉన్నదో వారి జీవిత లక్ష్యం, గమ్యము ఒక్కటే అని స్వమత దురభిమాని ఎరుగడు. పాపం, భగవద్భావాన్ని నిరంతరం స్మరిస్తూ సత్సంగ పరివేష్టితుడైన ఉపాసకుడు చివరకు ఆగమ్యాన్నే చేరి, దేవా నీ ఇచ్చ నెరవేరుగాక అంటాడు. తన కోసం దేన్నీ ఉంచుకోడు. అది ఆత్మత్యాగం, అహంకార లయం. జ్ఞాని తన జ్ఞానముచే నేను అనే వట్టి భ్రాంతి అని తెలుసుకుని అహంకార మమకారములను విడిచిపెడుతున్నాడు. ఇది కూడా స్వార్థరాహిత్యమే కదా. కాబట్టి కర్మ, భక్తి, జ్ఞానాలు అన్నీ ఇక్కడ కలుసుకుంటాయి. భగవంతుడంటే జగత్తు కాదనే ప్రాచీన మహాబోధకుల బోధనకు అభిప్రాయమిదే. జగత్తు వేరు, భగవంతుడు వేరు. ఈ విభేదం ఎంతో యథార్థం. ఈ ప్రపంచం అంటే స్వార్థపరత్వమే, మమకార భావనే. నా మమ, నాది కాదు అనే భావమే భగవంతుడు. బంగారు భవనంలో సింహాసనాన్ని అధిష్ఠించి కూడా ఒకడు మమకార బంధమేమీ లేనివాడుగా నిస్సంగుడుగా ఉండవచ్చు. అలా ఉన్నప్పుడు అతగాడు భగవద్గత జీవనుడు, స్వార్థపరుడు. మమకారం కలిగి ఉన్న వాడి ఇల్లు పూరి పాక అయినా, గుడ్డలి చింపివైనా, నాది అని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా అతడేమో సంసారంలో గాఢంగా మునిగి ఉన్నవాడు. ఇక మన ప్రధాన విషయాలలో ఒకదానికి వద్దాం. కొంతైనా చెడు లేకుండా కేవలం మంచిని మనం చెయ్యలేమని, అలాగే మంచి రవ్వంతైనా లేని కేవలం చెడు అంటూ ఏదీ లేదని చెబుతాం. ఇది తెలిసిన మనం కర్మలను ఏ విధంగా చేయాలి? మానవుడు జీవించి ఉంటే పాపం, క్షుద్ర జంతువులను, మొక్కలను చంపవలసి వస్తుందని, దేనినైనా ఎవరినైనా హింసించవలసి ఉంటుందని, కాబట్టి క్రమంగా ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే సంసార తరుణోపాయమని ఆశ్చర్యకరమైన అసంగతంగా బోధించే మత సాంప్రదాయాలు ఉన్నాయి. ఇదే తమ మహోన్నత ఆదర్శంగా జైనులు బోధించి ఉన్నారు. ఈ సిద్ధాంతం ఎంతో యుక్తియుక్తంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ సమస్యకు సరైన సమాధానం భగవద్గీతలో కనబడుతుంది. ఇదే నిష్కామ కర్మ సిద్ధాంతం. జీవితంలో సంగరహితంగా కర్మలను చేయడం. నీవు ఈ లోకములో ఉన్న ఈ లోకం కంటే సంపూర్ణంగా భిన్నుడవని, అందులో ఏ కర్మను నిర్వహిస్తున్నా నీ కోసం నీవు చేయడం లేదని గ్రహించు. నీ కోసం నీవు ఏ కర్మను చేసినా అది తన ఫలితాన్ని నీకు అంటగడుతుంది. అది సత్కర్మలైతే సత్ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి, దుష్కర్మలైతే దుష్ఫలితాల్ని నీవు అనుభవించి తీరాలి. ఏ పని గాని నీ కోసం చెయ్యబడనప్పుడు దాని ఫలితం నీకు చెందదు. ఈ ఆశయం కలిగిన భావస్ఫోరకమైన వాక్యం మా శాస్త్ర గ్రంథాలలో కానవస్తుంది. లోకాన్నంతటినీ చంపినా తాను చేసింది తన కోసం కాదని దృఢంగా విశ్వసించిన వాడు చంపినవాడు కూడా కాడు, చంపబడ్డవాడు కాడు. కాబట్టి కర్మయోగం ఇలా బోధిస్తుంది.
లోకాన్ని విడువవద్దు. లోకంలో వర్తిస్తూ దాని ప్రభావాలను సాధ్యమైనంత వరకు జీర్ణించుకో. కాని నీ భోగానుభవానికే అయినప్పుడు కర్మ చెయ్యవద్దు. భోగానుభవం లక్ష్యంగా ఉండకూడదు. మొట్టమొదట నీ అహంకారాన్ని చంపుకొని సమస్త లోకము నీవే అని భావించు. ప్రాచీన క్రైస్తవులు అన్నట్లు పాత మానవుడు చనిపోవాలి. నా భోగానుభవం కోసమే ఈ సమస్త విశ్వం ఏర్పడిందనే స్వార్థ బుద్ధియే ఈ పాత మానవుడు. అవివేకులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ప్రార్థించమని బోధిస్తారు: ప్రభు, నా కోసం నువ్వు ఈ సూర్యుణ్ణి సృష్టించావు, ఈ చంద్రుణ్ణి సృష్టించావు. ఈ పసిబిడ్డల కోసం అన్నిటినీ సృష్టించడం కంటే భగవంతుడికి వేరే పని లేదు కాబోలు. ఇలాంటి అర్ధరహిత ప్రలాపాలను మీ పిల్లలకు ఎప్పుడూ బోధించకండి. ఇంకొక రకమైన అవివేకులున్నారు. మనం చంపి తినడానికి జంతువులన్నీ సృష్టింపబడ్డాయని, ఈ ప్రపంచమంతా మన భోగం కోసమే సృష్టించబడిందని వాళ్ళు మనకు బోధిస్తున్నారు. ఇదంతా అవివేకం. తన కోసమే మానవుడు సృష్టించబడ్డాడని పెద్ద పులి ఇలా ప్రార్థించవచ్చు: ప్రభు, నాకు ఆహారంగా వచ్చి తమని తాము నాకు సమర్పించుకోని ఈ మనుషులు ఎంత దుర్మార్గులు! వీళ్ళు నా శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. లోకం మన కోసం సృష్టించబడితే మనము లోకం కోసమే సృష్టించబడ్డాం. మన భోగానికై ఈ లోకం సృష్టించబడినదని అనుకోవటం మనల్ని నిమ్న స్థాయిలోనే ఉంచే పరమ దుష్టాభిప్రాయం. ఈ లోకం మన కోసం సృష్టించబడింది కాదు. ప్రతి సంవత్సరం కోట్ల కొలది జనులు ఇక్కడ నుండి గతిస్తున్నారు. ఇది లోకుల అనుభవానికి స్ఫురించడం లేదు. గతించిన వారి స్థానంలో కోట్ల మంది ఇతరులు భర్తీ అవుతున్నారు. లోకం ఎంతగా మన కోసం ఏర్పడి ఉందో మనము అంతగా లోకం కోసం ఏర్పడి ఉన్నాం. కాబట్టి సక్రమంగా కర్మను నిర్వర్తించడానికి నువ్వు ముందుగా అనాసక్తతను అలవర్చుకోవాలి. తరువాత సంసార కల్లోలంలో కలవక కేవలం సాక్షివై కర్మను కొనసాగించు. నా గురుదేవులిలా అనేవారు: మీ బిడ్డల పట్ల దాది చూపే భావాన్ని వహించండి. దాది మీ బిడ్డను ఎత్తుకుని ముద్దాడి ఆటలాడిస్తూ తన స్వంత బిడ్డే అన్నంత సుతారంగా బిడ్డతో వర్తిస్తుంది. కాని ఇక నువ్వు వెళ్ళవచ్చు అని మీరు ఆమెకు చెప్పగానే తన మూటాముల్లే సర్దుకుని వెంటనే బయలుదేరడానికి సిద్ధపడుతుంది. అంతకు ముందుండిన అనురాగమంతా అప్పుడు విస్మరింపబడుతోంది. మీ బిడ్డను విడిచిపెట్టి ఇతరుల బిడ్డలను గైకొన్నప్పుడు సాధారణమైన దాదికి నీ బిడ్డలపై ఎలాంటి వ్యాకులత ఉండదు. నాది అని నీవు భావించే సమస్త విషయాలలోనూ నీవు ఇలాగే ప్రవర్తించాలి. నీవు దాదివి. భగవంతుణ్ణి నీవు నమ్మితే నాది అని నీవు భావించే సమస్తము నిజంగా ఆ భగవంతునిదే అని నమ్ము. మహా దౌర్బల్యం తరచూ మహాబలంగాను సౌజన్యంగాను తనను చూపుకుంటుంది. నా మీద ఒక వ్యక్తి ఆధారపడి ఉన్నాడని నేను వ్యక్తికి సాయం చేయగలనని భావించటం కేవలం మనోదౌర్బల్యం. మన రాగములన్నింటికీ ఇదే పుట్టినిల్లు. రాగము వల్లనే బాధలన్నీ కలుగుతున్నాయి. లోకంలో ఎవ్వరూ మన మీద ఆధారపడి లేదని, ఏ బిచ్చగాడు మన దాన ధర్మాల మీద ఆధారపడి జీవించడం లేదని, ఏ జీవి మన దయా దాక్షిణ్యాలపై ఆధారపడలేదని, ఏ ప్రాణి మన సహాయానికై దేవులాడడం లేదని మన మనస్సులకు మనం చెప్పుకోవాలి. సమస్త జీవులకు ప్రకృతి తోడ్పడుతోంది. మనలాంటి వారు కోట్ల మంది ఇక్కడ లేకున్నా ప్రకృతే వాటికి తోడ్పడుతుంది. నీ వంటి నా వంటి వ్యక్తుల కోసం ప్రకృతి ప్రవాహం ఆగిపోదు. ఇంతకు మునిపే చెప్పినట్లు పరులకు సాయం అందించటం ద్వారా మన జీవితాలకు సార్థకం, జ్ఞానమయం చేసుకునే అవకాశం మీకైనా నాకైనా కలగటం వరప్రసాదం. జీవితంలో మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇది. దీనిని ఆశాంతం నేర్వగానే ఇక ఎన్నడూ అసౌఖ్యం కలగదు. సంఘంతో యథేచ్ఛగా మనమప్పుడు కలిసి మెలగవచ్చు. మీకు భార్య ఉండవచ్చు, భర్త ఉండవచ్చు, దాసుల పటాలాలు ఉండవచ్చు, ఏలడానికి రాజ్యాలు ఉండవచ్చు. ప్రపంచం మీకోసం ఉన్నది కాదని, ప్రపంచానికి మీ ఆవశ్యకత లేదని గుర్తించి మీరు వరిస్తే వాటి వలన లేశమైన హాని మీకు వాటిల్లదు. ఈ సంవత్సరంలోనే మీ మిత్రులలో కొంతమంది చనిపోయి ఉండవచ్చు. వాళ్ళు లేకపోవడంతో
ప్రపంచం పురోగమించక వాళ్ళు తిరిగి రావాలని నిరీక్షించుకుని ఉందా? ప్రపంచ ప్రవాహం ఆగిందా? లేదు, ప్రపంచం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ప్రపంచానికి మీ వల్ల నెరవేరవలసినది ఏదో ఉన్నదనే భావాన్ని మీ మనస్సు నుండి తొలగించుకోండి. ప్రపంచం మీ సాయాన్ని ఆపేక్షించదు. ప్రపంచానికి తాను ఉపకారం చెయ్యడానికి జన్మించానని ఎవరైనా అనుకోవడం అవివేకం, అహంభావం. అది సుగుణ రూపంలో నటించే స్వార్థ పరత్వం. మీ మీద గాని మరెవ్వరి మీద గాని ప్రపంచం ఆధారపడలేదని గ్రహించేటట్లు మీ మనస్సుకు, నరాలకు తర్ఫీదు ఇస్తే అప్పుడు మీరు నిర్వహించే కర్మ వలన వ్యధారూపమైన ఎలాంటి ప్రతిక్రియ కలుగదు. మీరు ఒక వ్యక్తికి ఏదైనా ఇచ్చి ప్రతిఫలం ఆశించని పక్షంలో, అతడు మీ పట్ల కృతజ్ఞతుడుగా ఉండాలని భావించని పక్షంలో అతడి కృతజ్ఞత వల్ల మీకు బాధ కలగదు. కారణం, మీరు దేనిని ఆశించలేదు. బదులుగా ఏదైనా పొందడానికి మీకొక హక్కు ఉన్నట్లు మీరు భావించలేదు. అతడికి ప్రాప్తమైన దానిని అతడికి ఇచ్చారు. అతడి కర్మే దానిని అతడికి సంపాదించింది. మీ కర్మ చేత మీరు దానిని అందజేసిన వారయ్యారు. ఏదో దానం చేశానని మీరు ఎందుకు అహంకరించాలి? ఇవ్వబడ్డ ధనమో మరే ఇతర దానమో ప్రాప్తకు అందజేసిన కూలివాడవు నీవు. తాను చేసిన కర్మచే లోకం దానిని పొందటానికి అర్హత పొందింది. మీ అహంకారానికి ఇందులో హేతువేముంది? లోకానికి మీరు ఇవ్వడంలో ఘనత ఏమీ లేదు. నిస్సంగత్వాన్ని మీరు అలవర్చుకున్నప్పుడు మీకింక పుణ్యమూ లేదు, పాపమూ లేదు. మంచి చెడు అనే తారతమ్యాన్ని కలిగించేది స్వార్థపరత్వమే. ఈ విశ్వం లేని ఏ శక్తి కూడా దానికి మీరు లోబడి అవకాశం ఇస్తే తప్ప మీపై పనిచేయలేదు. మానవుడి ఆత్మ వివేకవర్జితమై స్వాతంత్రాన్ని కోల్పోతేనే తప్ప ఆత్మపై ఏదీ ప్రభావం చూపలేదు. ఈ విషయం గ్రహించటం కష్టసాధ్యమే అయినా కాలక్రమంలో మీరు తెలుసుకుంటారు. నిస్సంగత్వంచే ఏ బాహ్యశక్తి మీపై పనిచేయకుండా, ఏ బాహ్యశక్తికి ప్రభావితులు కాకుండా ఉండగలరు. నేను అనుమతిస్తే గాని నా మీద ప్రభావం చూపే అధికారం దేనికి లేదని చెప్పటం సులభమే. కానీ బయటి ప్రపంచం తనపై ప్రభావం చూపకుండా నిరోధించగలిగే వ్యక్తి, వాటి ప్రభావంచే సుఖ దుఃఖాలను పొందని వ్యక్తి యథార్థ లక్షణమేమిటి? కీడుగాని, మేలుగాని, అదృష్టంగాని, దురదృష్టముగాని కలుగునప్పుడు ఎలాంటి మనోవికారము పొందకపోవటమే అతడి లక్షణం. అన్ని పరిస్థితులలోనూ అతడు ఒకే విధంగా ఉంటాడు. భారతదేశంలో వ్యాసుడనే మహర్షి ఒకడుండేవారు. ఆయన బ్రహ్మ సూత్రకర్తగా సుప్రసిద్ధుడు, సాధు పొంగవుడు. అఖండ సిద్ధి పొందటానికి ఆయన తండ్రి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆయన తాతగారు కూడా ఇలాగే ప్రయత్నించి విజయం పొందలేదు. ముత్తాత కూడా విజయోపేతుడు కాలేదు. వ్యాసుడు పూర్తిగా కృతార్థుడు కాలేదు. కాని ఆయన పుత్రుడైన శుకుడు ఆ జన్మ సిద్ధుడై వెలుగొందాడు. వ్యాసుడు శుకుడికి జ్ఞానోపదేశం చేసి పరమార్థాన్ని గరిపిన తరువాత జనక మహారాజు సభకు పంపాడు. ఆయనొక గొప్ప రాజు. జనక విదేహుడని ఆయనకు పేరు. విదేహుడంటే దేహరహితుడని అర్థం. రాజైనప్పటికీ ఆయనకు దేహస్మృతి బొత్తిగా లేదు. తానొక ఆత్మనేనే అనుభూతే ఆయనకు ఎప్పుడూ ఉండేది. అలాంటి జనకుని వద్ద బోధోపదేశాలు పొందటానికి తన బాల శుకుణ్ణి వ్యాసుడు పంపాడు. శుకుడు తన వద్ద తత్వోపదేశార్థం వస్తున్నాడనే సంగతి జనకుడికి తెలుసు. కాబట్టి ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. శుకుడు రాజభవన ద్వారాలను సమీపించినప్పుడు ద్వారపాలకులు అతన్ని కొంచెం కూడా లక్ష్య పెట్టలేదు. అతడికొక పీఠం మాత్రం ఇచ్చారు. దాని మీద అతడు 3 పగళ్ళు 3 రాత్రులు కూర్చునే ఉన్నాడు. అతడితో ఎవ్వరూ మాట్లాడలేదు. నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు అని కూడా అడగలేదు. అతడొక మహాముని పుత్రుడు. అతడి తండ్రిని లోకమంతా గౌరవిస్తుంది. అతడు స్వయంగా అత్యంత పూజార్హుడు. కాని పామరులు, అల్పులు అయిన నగర రక్షకులు అతన్ని లక్ష్యపెట్టలేదు. తరువాత అకస్మాత్తుగా రాజుగారి మంత్రులు, ఉన్నతోద్యోగులు అక్కడకు వచ్చారు. నిరతిశయ పూజలతో స్వాగతోపచారం గావించారు. ప్రకాశమానమైన మణి మండపాలలోనికి అతన్ని పిలుచుకుపోయారు. పన్నీటి స్నానం చేయించారు. దివ్యాంబరాలు కట్టబెట్టారు.
8 రోజులు ఉంచుకొని సర్వవిధ భోగాలను అనుభవింపజేశారు. ప్రసన్న గంభీరమైన సుకుడి ముఖం ఆదర నిరాధారాలచే ఎలాంటి మార్పు చెందలేదు. వాకిట్లో వేచి ఉన్నప్పుడు, ఈ భోగాలు అనుభవించేటప్పుడు అతడు ఒకే విధంగా ఉన్నాడు. తరువాత అతన్ని రాజసభకు తీసుకువెళ్లారు. రాజు సింహాసనాసీనుడై ఉన్నాడు. సంగీత నృత్యాది వినోదాలు సాగుతున్నాయి. అప్పుడు రాజు అంచు వరకు పాలు నిండిన గిన్నెను సుఖుని చేతికిచ్చి, పాలు ఒక చుక్క కూడా తొనక్కుండా సభామందిరాన్ని 7 మార్లు ప్రదక్షిణ గావించమన్నాడు. పాటల మధ్య, సుందర వదనుల ఆకర్షణల మధ్య సుకుడు గిన్నె చేతబట్టి బయలుదేరాడు. రాజు కోరినట్లు అతడు 7 ప్రదక్షిణలు చేశాడు. ఒక్క చుక్క పాలు కూడా నేలపై చిందలేదు. లోకంలో ఏదీ అతడి అనుమతి లేనిదే అతడి మనస్సును ఆకర్షించలేదు. ఆ బాలుడు గిన్నెను రాజు వద్దకు తెచ్చినప్పుడు రాజు ఇలా అన్నాడు: మీ తండ్రి నీకేమి బోధించాడో, స్వయంగా నేనేమి నేర్చుకున్నానో, నేను మళ్ళా చెప్పగలిగింది కూడా ఇదే. పరమార్థం నీకు తెలిసింది. నీవు ఇంటికి పోవచ్చు. ఇలా మనో నిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనదేదీ ప్రభావం చూపలేదు. అతడికి ఇక మీద బంధం ఉండదు. అతడు ముక్తుడయ్యాడు. అలాంటి వాడే సంసారంలో చక్కగా జీవించడానికి సమర్థుడు. లోకాన్ని గురించి 2 విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశవాదులై ప్రపంచం ఎంత ఘోరం, ఎంత దుష్టమైనది అంటుంటారు. మరి కొంతమంది ఆశావాదులై ప్రపంచం ఎంత చక్కనిది, ఆశ్చర్యకరమైనది అంటుంటారు. మనో నిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది, లేదా మంచి చెడుల సమ్మిశ్రమంగానైనా అనిపిస్తుంది. మనో నిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. ఏది కూడా మనపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపించదు. అంతా సముచిత స్థానంలో ఉండి సమన్వయం కలిగి ఉన్నట్లుగా గోచరిస్తుంది. మనో నిగ్రహ ప్రయత్నానికి పూర్వం ఈ ప్రపంచం నరకమని చెప్పే కొంతమంది మనో నిగ్రహాన్ని సాధించగానే ప్రపంచం స్వర్గమని చెప్పి తరచూ ముగిస్తారు. మనం యథార్థ కర్మయోగులమైతే పైన చెప్పిన సిద్ధి పొందిన మనల్ని శిక్షితులుగా చేసుకోగోరినట్లయితే మనం ఏ మెట్టు నుండి ప్రారంభించినా సరే పరిపూర్ణమైన అహంకార లయంతో పర్యవసించి తీరుతాం. అహంకారం అంతరించినంతనే దుఃఖమయంగా కనిపించే ఈ ప్రపంచం ఆనందపూర్ణమై స్వర్గమే అయినట్లు కనిపిస్తుంది. అందులోని వ్యవహారమంతా పవిత్రమవుతుంది. ప్రతి వ్యక్తి ముఖంలోనూ దైవత్వమే కనబడుతుంది. కర్మయోగ ఉద్దేశము, కర్మయోగ ప్రయోజనము అలాంటిది. కర్మయోగ ఆచరణ ఇంతటి మహిమాన్వితం. మనం అనుష్ఠించే వివిధ యోగాలకు ఒకదానితో మరొక దానికి ఎలాంటి విరోధమూ లేదు. అన్ని యోగాలు మనను ఒకే గమ్యానికి చేర్చి పరిపూర్ణుల్ని చేస్తాయి. ఏ యోగమైనా సరే మనం పూనికతో సాధించాలి. అంతా సాధనలోనే ఉంది. ముందుగా వినాలి, తరువాత మననం చెయ్యాలి, పిమ్మట అభ్యాసం చెయ్యాలి. ప్రతి యోగ విషయము ఇంతే. ఏ యోగాన్ని గురించి గాని మొదట విని దానిని గ్రహించాలి. దొరవగాహంగా ఉండే అనేక విషయాలు నిరంతర శ్రవణ మననాలచే చక్కగా బోధపడతాయి. ప్రతి విషయము వెంటనే గ్రహించటం కష్టం. అన్నిటికీ వివరణ నీలోనే ఉన్నది. నిజంగా ఇతరులచే నేర్పబడేవాడు లేడు. మనకు మనమే నేర్చుకోవాలి. వెలుపల బోధించేవాడు కేవలం మార్గసూచకుడు. అతడి సూచన మన ఆంతరంగిక బోధకుణ్ణి మేల్కొలుపుతుంది. అప్పుడు మన భావన శక్తి చేతను, గ్రహణ శక్తి చేతను విషయం మనకు స్పష్టమవుతుంది. దాని అనుభవం మనకు అప్పుడు మనలోనే కలుగుతుంది. ఇలాంటి అనుభూతే ప్రగాఢ సంకల్ప శక్తిగా పరిణమిస్తుంది. మొట్టమొదటిది అనుభూతి, తరువాత అదే సంకల్పంగా పరిణమిస్తుంది. అప్పుడు దాని నుండి అద్భుతమైన క్రియాశక్తి ఉదయిస్తుంది. ఆ తరువాత మన యావత్తు శరీరం కర్మయోగ సాధనంగా మారే వరకు, అహంకార లయం, అఖండ నిస్వార్థత ప్రాప్తించే వరకు ఆ క్రియాశక్తి మన ప్రతి నాళంలోకి, ప్రతి నరంలోకి
ప్రతి కండరంలోనికి చొచ్చుకుపోతుంది. ఈ సిద్ధికి ఏ వాదం మీద, ఏ సిద్ధాంతం మీద, ఏ విశ్వాసం మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి క్రైస్తవుడా, యూదుడా, హిందువా అనేది ఎంత మాత్రమూ విచారించదగ్గ విషయం కాదు. నీవు స్వార్థరహితుడవా కాదా, ఇదే జ్ఞప్తిలో ఉంచుకోవలసిన విషయం. స్వార్థరహితుడవైతే ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే, ఒక్క ప్రార్థనాలయానికైనా పోకుండానే, ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవవుతావు. సమస్త యోగాలకు గమ్యస్థానం ఒకటే అయి ఉండటంతో ఇతర యోగాపేక్ష లేకుండానే ప్రతి యోగము స్వయంగా మానవుణ్ణి ముక్తి గావింపగలిగి ఉన్నది. కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలలో ఏదైనా సరే స్వయంగా నేరుగా ఉపకరించే మార్గమే, సూటైన మార్గమే. సాంఖ్యాయోగౌ పృథగ్బాలాః ప్రవదంతిన పండితాః. జ్ఞానయోగ, కర్మయోగాలు భిన్నాలని చెప్పేవారు అవివేకులు. పండితులలా చెప్పరు. పైకి వేరువేరుగా ఉన్నట్లు కనిపించినా ఈ రెండు మానవుణ్ణి ఒకే పరమావధికి చేరుస్తాయని పండితులు ఎరుగుదురు.